సో కాంగ్రెస్ ప్రభుత్వము మీరంటున్న ప్రకారము అలిగేషన్ ఇస్తుంది బీఆర్ఎస్ మీద, బీజేపీ మీద, మిగతా అన్ని పార్టీల మీద దట్ మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరేం చేసిండ్రు, మీరే కదా నీళ్ళని మొత్తము ఏంటిది కాలుష్యం చేసిందని. ఒక ప్రశ్న కాంగ్రెస్ పార్టీ నాయకులకి నేను ఒక ప్రశ్న ఇస్తున్నా. తెలంగాణ రాకముందు కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు, అప్పుడు మూసీ నదిలో కాలుష్యం పారుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న యాక్షన్ ఏంటి? అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, అప్పుడు కూడా సోనియా గాంధీ కదా, అప్పుడు కూడా బట్టి విక్రమార్క పార్టీలోనే ఉన్నాడు కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మిగతా మంత్రులందరూ అప్పుడు పార్టీలోనే ఉన్నారు కదా. మరి ఒక 30 సంవత్సరాల క్రితము మన కంబైన్ ఆంధ్రప్రదేశ్లో లేకపోతే సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ తీసుకున్న యాక్షన్ ఏంటి కాలుష్యానికి వ్యతిరేకంగా? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ఒక ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసిండ్రు, సేవ్ మూసీ అని. సేవ్ మూసీ అని ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిండు, కానీ మూసీని సేవ్ చేసిండా? మూసీ పక్కన సుందరీకరణ చేస్తా అని అన్నాడు. అందుకని అప్పుడున్న ప్రజలు వ్యతిరేకించారు, అందుకని అప్పుడున్న ప్రజలు నిరసనలు చేసారు. అప్పుడు కాలుష్యం వల్ల నీళ్లు మరియు సూర్యాపేటలో ఉన్న ప్రజలందరూ బాధలు పడుతుంటే ఆ నీళ్ళని సాఫ్ చేయకుండా సుందరీకరణ కాబట్టి అప్పుడైంది. ఇప్పటి వరకు ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? సరే బీఆర్ఎస్ మీద అలిగేషన్స్ వేస్తారు, బీఆర్ఎస్ డెఫినెట్లీ అకౌంటబుల్. మీరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ పార్టీ కూడా అకౌంటబుల్. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పాలించినప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్ని ఎస్టీపీలు కట్టిర్రు, ఎంత మూసి కాలుష్యం మీద ఫోకస్ పెట్టారు అనేది కూడా ఇంపార్టెంట్ ప్రశ్ననే. సో అన్ని పొలిటికల్ పార్టీస్కే వేస్తున్నాం క్వశ్చన్, కాంగ్రెస్కే వేస్తున్నామా? గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హుస్సేన్ సాగర్లో వాళ్ళు చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయిందా కాలేదా అని మేము ప్రశ్నించలేదా? లేకపోతే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జియో 111 గురించి దేశవ్యాప్తంగా నిరసనలు క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ చేయలేదా? సో ఎవడు అధికారంలో ఉన్నాడు, ఏ పార్టీ ఏం చేసింది అనేది ప్రశ్న కాదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము వాళ్ళ చేతిలో అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గర వాళ్ళు మూసికి సంబంధించి నల్గొండ ప్రజలు ఏదైతే నీళ్ళ శుభ్రత అడుగుతున్నారో దాన్ని వీళ్ళు చేస్తున్నారా చేయట్లేదా అనేది ప్రశ్న. వేరే పార్టీల దిక్కు ఎందుకు పోతున్నాం మనం ఇప్పుడు?